ఫ్రెండ్స్ దీనికి మసాలాకి గుత్తి వంకాయ మసాలా కర్రీకి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఐటమ్స్ పెడుతున్నాను. పచ్చిమిరకాయలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఈ టమాటాలు అన్నమాట. ఇవి చిన్నకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీకి అనమాట, మసాలా గ్రేవీ కర్రీకి ఫ్రెండ్స్. ఇది మసాలా గ్రేవీ కర్రీకి, వంకాయ మసాలా గ్రేవీ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు అన్నమాట. చూడండి, ఇది చెక్క, లవంగాయ, బిరంజాకు, లవంగాయలు, యాలక్కాయలు, ఎండు కొబ్బరి. ఇదేంటంటే ఫ్రెండ్స్ నువ్వులను గసగసాలు, టమాటాను, మూడు పచ్చిమిరకాయలు అన్నమాట. కారం తక్కువ వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ నువ్వులను గసగసాలు అన్నమాట. ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేయటం అనమాట. ఇది కాకుండా అచ్చంగా మసాలాలే చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాయి. గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కాయలు చిన్న సైజు అనమాట. వరి వంటకు రెడీ పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది వేరే విధంగా వండుతాం అనమాట ఫ్రెండ్స్. వారికి ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది టమాటా గ్రేవీగా పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీకి పట్టేసాను ఇప్పుడు. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఇందాక చూపించిన మసాలాకు సంబంధించినదంతా కూడా అంటే టమాటా చేసిన దాంట్లోనే అది తడి కావాలి కాబట్టి మసాలాకి, గ్రేవీకి టమాటాలు కొంచెం ఉంచేసి అందుట్లో వేసి మొత్తం మళ్ళీ గ్రైండ్ చేసాను అనమాట. ఇది మసాలా ముద్ద అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుత్తి వంకాయ మసాలా కర్రీకి అనమాట. ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి కాయలన్నిటికీ చిన్న సైజు కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, అమ్మ కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసేసి వాటర్లో వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా చాకుతో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో బిరంజాకు వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, ముందుగా ఆనియన్స్ వేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి, దానికి రెడీగా ఈ కట్ చేసుకున్న గుత్తి వంకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. పసుపు, కారం, టమాటా గ్రేవీ, ఇది మసాలా గ్రేవీ, సాల్ట్ అనమాట. పసుపు వేసేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, వేసి అటు ఇటు కదపాలి ఫ్రెండ్స్. చూడండి,
కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేవి గ్రేవీ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలిపేసుకోవటం అనమాట. అది కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఘాట్లు పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, గుత్తి వంకాయలు చిన్న సైజు, అవి వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వేసేసి కొంచెం ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి, అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి వంకాయలు ఈ విధంగా కలపాలన్నమాట. కలిపి మూత పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఈ మగ్గిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, తెలుస్తుంది కదా, కలరు షేడ్ అయింది కదా. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడా వాటర్ కూడా పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం కూడా వేసేస్తాం. సరిపడా వాటర్ పోసేసి తర్వాత కారం తగినంత 2 స్పూన్లు కారం అన్నమాట ఫ్రెండ్స్ వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దించే ముందు మసాలా గ్రేవీకి మసాలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మసాలా కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఎండు కొబ్బరి, గసగసాలు, నువ్వులు, చెక్క, లవంగ, యాలక్కాయ అన్నమాట ఫ్రెండ్స్. అది కొంచెం వాటర్ కలిపేసి ఆ మసాలాలో ఇలా పోసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడు కంప్లీట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, మూత తీస్తున్నా. ఇది ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉండాలన్నమాట. అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది గుత్తి వంకాయల మసాలా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు గుత్తి వంకాయలు వేసేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని 4 ముక్కలు కట్ చేసేసుకుని ఆనియన్స్ కట్ చేసేసుకుని, లేదు అనుకుంటే కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. కారం, పసుపు, ఉప్పు వేసేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. టమాటాలను గరం మసాలాకి టమాటాలు గ్రేవీ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేసేసుకుని ఆ తర్వాత ఏమో నువ్వులు, గసగసాలు, చెక్క, లవంగ, యాలక్కాయ వేసి మిక్సీ పట్టేయాలన్నమాట. ఎండు కొబ్బరితో పెట్టేసి ఈ విధంగా తడి గ్రేవీగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. అది కట్ చేశాను కర్రీ అంతా కూడా. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అన్నమాట.